అల్లు అర్జున్ హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న భారతీయ నటుడిగా రికార్డు సృష్టించాడు సార్. పుష్ప 2 కోసం అల్లు అర్జున్ తీసుకున్న రెమ్యూనరేషన్ 300 కోట్ల రూపాయలు. గతంలో మనం చూసాం సార్, బాలీవుడ్ యాక్టర్స్కి మాత్రమే ఆ రేంజ్ ఉండేది. ఇప్పుడు దక్షిణాది హీరో, అందులోనూ తెలుగు హీరోకి అంత మంచి ఆ రికార్డు నెలకొల్పారు. ఒకసారి ఆ లిస్ట్ కూడా చెప్తాను సార్. ఫోర్బ్స్ ఇండియాలో వచ్చిన లిస్ట్ ఇది. అల్లు అర్జున్కి 300 crores, పుష్ప 2 జోసెఫ్ విజయ్, తలపతి విజయ్కి లిస్ట్ 130 crores to 275 crores, షారుఖ్ ఖాన్కి 150 crores to 250 crores డుంకీకి. తర్వాత రజనీకాంత్, తర్వాత అమీర్ ఖాన్ ఉన్నారు, తర్వాత ప్రభాస్, అజిత్ కుమార్, సల్మాన్ ఖాన్, కమల్ హాసన్, అక్షయ్ కుమార్. సో బాలీవుడ్ నటులందరినీ కూడా వెనక్కి తోసేసి అల్లు అర్జున్ తెలుగు హీరో టాప్లో నిలిచాడు సార్. ఏమంటారు? అంటే ఇప్పుడు మనము తెలుగు హీరో అనడం కన్నా పాన్ ఇండియన్ హీరో అనాలి. ఎందుకంటే ఆ లాంగ్వేజ్ బ్యారియర్స్ వెళ్ళాయి. ఓటీటీ రెవల్యూషన్ వచ్చాక, సబ్ టైటిల్స్ వచ్చాక మల్టీ లాంగ్వేజ్ సినిమాలు వచ్చాయి. ఒకప్పట్లాగా తెలుగు సినిమాను డబ్బింగ్ చేసుకోవడం అనేది స్టేజ్ దాటిపోయింది. సో ఇప్పుడు మీకు బాహుబలి అయినా, మీకు పుష్ప అయినా, ఏదైనా మల్టీపుల్ లాంగ్వేజెస్లో రిలీజ్ అవుతుంది మీకు. సో అందువల్ల సినిమా యొక్క స్వభావమే మారిపోయింది. ఒకప్పట్లాగా తెలుగు సినిమా, తమిళ సినిమా అనే దశలో లేవు ఇప్పుడు. అందువల్ల ఆ తెలుగు నటుడుగా మన గర్వకారణం, కానీ తెలుగు పాన్ ఇండియా తెలుగు నటుడుగా మనం చెప్పుకోవాలి. ఇది మీరు చెప్పింది ఫోర్బ్స్ ఇండియా వాళ్ళ రిపోర్ట్. ఇది ఒక ఫోర్బ్స్ ఇండియా వన్ ఆఫ్ ది వరల్డ్స్ లీడింగ్ బిజినెస్ ఎకానమీ, బిజినెస్ సంబంధించినటువంటి మ్యాగజిన్. సో ఫోర్బ్స్ ఇండియా ఇది వన్ ఆఫ్ ది వెరీ ఆథెంటిక్. ఏదో మనకు ఊరు పేరు లేని వెబ్సైట్ల ఆధారం కాదు. ఫోర్బ్స్ ఇండియా ప్రకారం ఏంటంటే పుష్ప 2 December 5 అనుకుంటా, నాకు గుర్తున్నంత వరకు రిలీజ్. సో ఇది 300 crores పవన్ కళ్యాణ్ అన్న సినిమా ఇది. అంటే ఈ మధ్యకాలంలో అడవులను రక్షించేవారు ఒకప్పుడు హీరోలు అయ్యేవారు, ఇప్పుడు అడవులను దెబ్బతీస్తున్న స్మగ్లర్లు హీరోలు అవుతున్నారు అని పవన్ కళ్యాణ్ రెఫర్ చేసిన సినిమా. సో ఆ పుష్ప 2కు 300 crores రెమ్యునరేషన్ తీసుకున్నాడు అని అల్లు అర్జున్ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. మీరు ఈ 10 మంది పేర్లు తీస్తే ఇందులో 6 సౌత్ ఇండియన్ స్టార్స్. అందులో తెలుగు స్టార్ ఒక్కరే, మిగతా వాళ్ళంతా అత్యధికులు తమిళ్ స్టార్సే. మీకు నెంబర్ 1 పొజిషన్లో అల్లు అర్జున్ ఉంటే, నెంబర్ 2 పొజిషన్లో జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్, పాపులర్గా దళపతి విజయ్ అంటాం. ఇటీవల సినిమాల గుడ్ బై చెప్పి పార్టీ కూడా పెట్టాడు. 3rd పొజిషన్లో మీకు షారుఖ్ ఖాన్ ఉంటాడు. షారుఖ్ ఖాన్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్లీ రినౌండ్ టవరింగ్ యాక్టర్. నేను లాస్ ఏంజల్స్ వెళ్తే హాలీవుడ్లో, లాస్ ఏంజల్స్లో ఈ హాలీవుడ్ స్టార్స్ వీళ్ళందరూ ఉన్న ఇండ్లు చూపెడతారు ఒక టూరిస్ట్లో భాగంగా. అక్కడ షారుఖ్ ఖాన్ ఇల్లు కూడా చూపెట్టారు మాకు. అంటే హాలీవుడ్ నటుల సరసన షారుఖ్ ఖాన్ కూడా ఇల్లు ఉంది. అంత ఇంటర్నేషనల్లీ రినౌండ్ యాక్టరు. సో కానీ ఆయన సినిమా కెరీర్లో నాకు గుర్తున్నంత వరకు ఫ్లాప్స్ కూడా ఉన్నాయి. కానీ బట్ ఈ కుడ్ రిమైన్. షారుఖ్ ఖాన్ కొన్ని సినిమాలు దెబ్బతిన్నా షారుఖ్ ఖాన్ రిమైన్డ్ యాజ్ షారుఖ్ ఖాన్. మీకు ఆయన లాస్ట్ ఈ మధ్య వచ్చిన జవాన్, పఠాన్ పెద్ద వివాదమైంది. దీపికా పదుకొనే డ్రెస్సింగ్ కాస్ట్యూమ్స్ పైన చాలా పెద్ద వివాదమైంది. అయినా జవాన్, పఠాన్ బాగా హిట్ అయింది. సో 3rd పొజిషన్లో మీకు షారుఖ్ ఖాన్ ఉంటాడు. ఎందుకు నేను ఈ కంపారిజన్ కూడా చెప్తున్నానంటే, మీకు షారుఖ్ ఖాన్ను కూడా మన అల్లు అర్జున్ దాటాడు. షారుఖ్ ఖానే కాదు, సినిమా ఇండస్ట్రీలో 3 ఖాన్స్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్. వీళ్ళు టాప్ హీరోస్ ఆఫ్ ది బాలీవుడ్, టాప్ హీరోస్ ఆఫ్ ది ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. మీకు అమీర్ ఖాన్కి అయితే మిస్టర్ పర్ఫెక్షనిస్ట్గా పేరు. అంటే ఏది చేసినా చాలా పర్ఫెక్ట్గా చేస్తారని. నాకు గుర్తున్నంత వరకు 3 Idiots ఒక నావెల్ ఆధారంగా అనుకుంటా, ఐఐటి విద్యార్థుల గురించి. సో అలాగే పీకే మన పవన్ కళ్యాణ్ తీసినట్టున్నారు కదా, అది వకీల్ సాబ్కు బేసిస్ అనుకుంటా. సబ్జెక్ట్ కరెక్షన్, నాకు అంత సినిమాల గురించి అవగాహన తక్కువ. సో కానీ అలాగే దంగల్ ఇలాంటి టాప్ సినిమాల్లో నటించిన బాలీవుడ్ స్టార్స్ వీళ్ళంతా. సో మీకు 3rd పొజిషన్లో షారుఖ్ ఖాన్ అంటే 4th పొజిషన్లో రజనీకాంత్. మీకు ఈ లిస్ట్ చదివితే తెలుగువాడిగా ఆనందం వేస్తుంది. ఓ మన అల్లు అర్జున్
విజయ్ ఓవర్టేక్ చేశాడు, షారుఖ్ ఖాన్ ఓవర్టేక్ చేశాడు, అన్నిటికి మించి రజనీకాంత్ను ఓవర్టేక్ చేశాడు. మామూలు యాక్టర్ కాదు రజనీకాంత్, ఇది లైక్ ఎ గాడ్ ఇన్ తమిళ్. అఫ్ కోర్స్ ఆయన శివాజీ గైక్వాడ్ అయినా, ఆయన నాన్ తమిళ్ అయినా, తమిళ ప్రేక్షకులు అంతగా ఆదరించినటువంటి గొప్ప నటుడు కదా. సో రజనీకాంత్ ఇస్ ఎ ఫినామినన్. మీకు రజనీకాంత్ ఎవరైనా చేస్తే ఓవర్ యాక్షన్ అవుతుంది, రజనీకాంత్ చేస్తే స్టైల్ అవుతుంది అని నానుడి. రజనీకాంత్ ఏం చేసినా ఇలా అన్నాడు అనుకో, అది స్టైలే. సో ఇలా హెయిర్ ఇలా అంటే మామూలు స్టైల్ కాదు, అది పెద్ద సెన్సేషన్ అవుతుంది. అలాంటి రజనీకాంత్ కూడా అల్లు అర్జున్ దాటాడు. సో ఇలా మనకు ప్రభాస్ ఇంకో తెలుగు యాక్టర్, అల్లు అర్జున్తో పాటు ఆ టాప్లో ఉన్న 10 మందిలో ఉన్న ప్రభాస్. బాహుబలితో రాజమౌళి చేతిలో జక్కన్న చేతిలో చెక్కబడిన శిల్పం. సో బాహుబలితో నేషనల్ ఇంటర్నేషనల్ ఇమేజ్ వచ్చింది. కల్కికి ఆయన ఇప్పుడు హైయెస్ట్ పేడ్ లిస్ట్లో 10 మందిలో ఉన్నాడు. సో ఇక మిగిలిన వారు మీకు అజిత్ కుమార్, అలాగే మీకు కమల్ హాసన్ అయితే ఈ మధ్య 2023లో సినిమా రాలేదనుకుంటా నాకు గుర్తున్నంత వరకు. ఇప్పుడు ఏదో ఇంకో సినిమా లేటెస్ట్గా నడుస్తోంది ఇండియన్ 2 అది, బట్ అదే భారతీయుడు, దాని సీక్వెల్, భారతీయుడికి సీక్వెల్ వస్తుంది. బట్ కమల్ హాసన్ 2023లో ఒక్క సినిమా తీయకపోయినా కూడా ఎవర్ గ్రీన్, కొంతమంది ఎవర్ గ్రీన్గా ఉంటారు. సో ఒక రకంగా ఎవర్ గ్రీన్ యాక్టర్గా పేరు. సో మీకు ఇలా సౌత్ ఇండియన్ స్టార్స్ మీకు అల్లు అర్జున్, ప్రభాస్, రజనీకాంత్, అజిత్ కుమార్, మీకు దళపతి విజయ్, కమల్ హాసన్, ఇక మిగిలిన వారు ఎవరు అంటే షారూఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్ అండ్ అక్షయ్ కుమార్ అన్నట్టు లాస్ట్ పర్సన్. సో అందువల్ల ఇంత ఫినామినల్గా సౌత్ ఇండియన్, మేము జర్నలిజంలో చేరినప్పుడు టాప్ 10 న్యూస్ పేపర్ సర్క్యులేషన్ ఏది అని తీస్తే తెలుగు సౌత్ ఇండియా, అదే ఇండియన్ లాంగ్వేజెస్ ఉన్నాయి. సౌత్ ఇండియన్ కూడా ఫీల్ ప్రౌడ్. ఇప్పటికి కూడా వాస్తవం, ఇప్పటికి కూడా ఆల్ టాప్ 10లో మీకు టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందూ లాంటిది ఉంటే మిగతా అన్ని దైనిక్ భాస్కర్ నుంచి మొదలుకొని తెలుగు పత్రికలు, ఇండియన్ లాంగ్వేజ్ పత్రికలు ఉంటాయి, సౌత్ ఇండియన్ కాదు. అంటే న్యూస్ పేపర్లో ఇంగ్లీష్ వర్సెస్ ఇండియన్ లాంగ్వేజెస్. అఫ్ కోర్స్ ఇంగ్లీష్ కూడా ఇండియన్ లాంగ్వేజ్ అని చర్చ జరిగిన, బట్ ఇంగ్లీష్ ఇది ఇంగ్లీష్ కదా, ఇంగ్లీష్ వర్సెస్ ఇండియన్ లాంగ్వేజెస్ ఉండేది. కానీ ఇక్కడికి వచ్చేవరకు ఏంటంటే బాలీవుడ్ డెఫినెట్గా డామినేటింగ్. కారణం ఏంటంటే భారతదేశంలో 40% ఆఫ్ పాపులేషన్ హిందీ మాట్లాడతారు. ఎక్కువ మంది హిందీ మాట్లాడే వాళ్ళు ఉంటారు కనుక వాళ్ళ దానికి ఎక్కువ వ్యూవర్షిప్ ఉంటుంది. ఇప్పుడు ధ్రువరాటి, రవీష్ కుమార్ లాంటి వాళ్ళకు యూట్యూబ్ ఛానళ్లకు ఉన్నంత ఫాలోయింగ్ ప్రొఫెసర్ నాగేశ్వర్కు ఉండే అవకాశం లేదు. ఎందుకంటే నా క్యాచ్మెంట్ ఏరియా తెలుగు, వాళ్ళ క్యాచ్మెంట్ ఏరియా హిందీ. అందుకే మీకు ధ్రువరాటికి, రవీష్ కుమార్కు కోట్లల్లో ఫాలోవర్స్ ఉంటారు. సో అందువల్ల క్యాచ్మెంట్ ఏరియా బాలీవుడ్కి ఎక్కువ కనుక సహజంగానే 40% ఆఫ్ ద పాపులేషన్ హిందీ. ఇది కాకుండా మీకు గుజరాతీ, మరాఠీ, పంజాబీ, వీళ్ళందరికీ కూడా హిందీ, ఉర్దూ కావచ్చు, వీళ్ళ భాష మాట్లాడే వారందరికీ కూడా హిందీ, బెంగాలీ ఆల్మోస్ట్ లైక్ మదర్ టంగ్ లాగానే, ఎందుకంటే దేవనాగరి లిపి హిందీతో పోలికుంటుంది. తర్వాత సౌత్ ఇండియాలో కూడా మీకు కొద్దిగా తమిళనాడు ఆ ప్రాంతంలో హిందీ పట్ల ఏమైనా వ్యతిరేకత ఉండొచ్చు, కానీ మనకు తెలంగాణ తీసుకుంటే హిందీ ఈజ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. హిందీ మనకు ఏలియన్ లాంగ్వేజ్గా అనిపించదు. తెలంగాణలో ఉన్న వారికి హిందీ అనేది అది డిఫరెంట్ లాంగ్వేజ్ అనిపించదు. తర్వాత ఈ టెలివిజన్ సీరియల్స్ వచ్చాక, ఓటీటీలు వచ్చాక, టెలివిజన్ రంగుల టెలివిజన్ ఎంటర్ అయ్యాక లాంగ్వేజ్, భాష ఏదైనా భావం ఒక్కటే, సర్వకళల పరమార్థం ఒక్కటే అన్నట్లు భాషకు భావానికి మధ్య ఉండే ఒక డిస్టెన్స్ అనేది బ్రిడ్జ్ అయిపోయింది. సో అందువల్ల మీకు హిందీకి ఒరిజినల్ హిందీ మాట్లాడే వాళ్ళు ఎక్కువ, హిందీ అసోసియేటెడ్ లాంగ్వేజెస్గా ఉన్న వాళ్ళు ఎక్కువ, మిగతా నాన్ హిందీ ద్రవిడియన్ లాంగ్వేజెస్ వాళ్ళకు కూడా హిందీ పరిచయం. అందువల్ల హిందీ యొక్క క్యాచ్మెంట్ ఏరియా చాలా ఎక్కువ ఉంటుంది. కానీ దాన్ని కూడా బీట్ చేసి తెలుగు, తమిళ హీరోలు ఇవాళ బాలీవుడ్ను కూడా బీట్ చేయగలిగారు అంటే మన అల్లు అర్జున్, మన ప్రభాస్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, మామూలు యాక్టర్స్ కాదు, వీళ్ళు అక్షయ్ కుమార్, వీళ్ళందరినీ బీట్ చేశారు. అందులో తమిళ్ రజనీకాంత్, విజయ్, కమల్ హాసన్, వీళ్ళంతా, అజిత్ కుమార్, వీళ్ళంతా మామూలు యాక్టర్లు కాదు, చాలా ఫేమస్ యాక్టర్స్. నేను చిన్నప్పటి నుంచి రజనీకాంత్, కమల్ హాసన్ల పేర్లు వింటున్నాను. సో ఇప్పుడు కాదు మరో చరిత్ర అని నేను స్టూడెంట్గా ఉన్న రోజుల్లో
కమల్ హాసన్ సినిమా చూశాను నేను. సో సాగర సంగమము ఇవన్నీ, సో ఇవాళటి కావు ఇవన్నీ. సో అందువల్ల మీకు నరసింహ ఇవన్నీ పాత ఎప్పుడో వచ్చిన సినిమాలు ఇవన్నీ. ఈ మధ్య సినిమాలు చూసే టైం ఉంటలేదు కానీ పాతకాలంలో చూసేవాళ్ళు బాగా. సో అందువల్ల అలాంటి నటుల్ని కూడా దాటి వెళ్ళారంటే కారణం ఒకటి టెక్నాలజీ. అంటే ఈ ఓటీటీలు వచ్చాక లాంగ్వేజ్ బ్యారియర్స్ అయ్యాయి. రెండు సినిమా ఇండస్ట్రీలో వచ్చిన మార్పులు, మల్టిపుల్ లాంగ్వేజెస్లో రిలీజ్ కాదు. మూడోది ఏంటంటే బాలీవుడ్ సినిమా క్రిటిక్స్ చెప్పేది ఏంటంటే బాలీవుడ్లో గతంలో లాగా యాక్షన్ ప్యాక్డ్ సినిమాలు లేవు, స్టోరీ బలంగా ఉన్న సినిమాలు లేకుండా పోతున్నాయి, రొటీన్ సినిమాలు వస్తున్నాయన్న విమర్శ ఉంది. సో పాటలు మనలాగా ఎంటర్టైన్మెంట్, హెవీ డోస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. అక్కడ మాస్ సినిమాల కన్నా మల్టీప్లెక్స్ సినిమాలపైన ఎక్కువగా బాలీవుడ్ కాన్సన్ట్రేట్ చేస్తుంది. దానివల్ల చిన్న చిన్న టౌన్లలో గ్రామాల్లో ఉండేటువంటి హిందీ ఆడియన్స్కు వారికి ఒకప్పట్లాగా మసాలా సినిమా అందడం లేదు అనే భావన ఉంది. సో ఎలీట్కు హయ్యర్ అప్పర్ స్టేట్ ఆఫ్ సొసైటీకి అపీల్ చేసే మల్టీప్లెక్స్ ఓరియంటెడ్ సినిమాలు వస్తున్నాయి. మల్టీప్లెక్స్ ఓరియంటెడ్ సినిమాలు డబ్బులు రావచ్చు కానీ మల్టీప్లెక్స్ సినిమాలు మాస్ సినిమాలు కాలేవు. కానీ మన దగ్గర మాస్ సినిమాలు ఇప్పటికీ కూడా అది మల్టీప్లెక్స్ మాస్ అనే డిఫరెన్షియేషన్ లేకుండా సినిమాలు వస్తున్నాయి. అందువల్ల ఇది టెక్నాలజీలో సినిమా ఇండస్ట్రీలో వచ్చిన ఒక ట్రెండ్. అంటే ఏ లాంగ్వేజ్ అన్నా కావచ్చు, పాన్ ఇండియన్ సినిమా గుర్తు ఇప్పటికీ ఒక 20 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం చిరంజీవి లాంటి ఒక మహానటుడు బాలీవుడ్లో నటిస్తే హిందీలో నటిస్తే పట్టించుకోవాలి, ఎవరు చూడలే. ఆజ్కా గోండరాజ్ అది గుర్తులేదు కానీ అది మీకు చిరంజీవి మామూలు నటుడు కాదు కదా. సో మీకు బాలీవుడ్ నటుల్లో ఏ నటునికి కూడా చిరంజీవి ఏమీ తీసుకోడు. సో అలాంటి నటుడు నటించిన సినిమా కూడా హిట్ కాలేదు. మీకు ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు ఇలాంటి మహానటులు వీళ్ళు మామూలు నటులు కాదు కదా. సో ఇలాంటి మహానటులు నటించినా కూడా సో మీకు సినిమా హిందీలో బాలీవుడ్లో క్లిక్ కాలేదు. కానీ ఇప్పుడు వాళ్ళు చేయలేని పనిని, ఆ జనరేషన్ ఆఫ్ లెజెండరీ యాక్టర్స్ చేయలేని పనిని ఇప్పుడు మన అల్లు అర్జున్లు, మన ప్రభాస్లు చేయగలుగుతున్నారు, మన జూనియర్ ఎన్టీఆర్లు, మన రామ్ చరణ్లు చేయగలుగుతున్నారు. ఇప్పుడు ఈవెన్ ఈ పుష్ప 2 అన్ని రికార్డులను బద్దలు కొడుతుంది అని ఎక్స్పెక్టేషన్స్, 1000 కోట్ల కలెక్షన్ చేయగలుగుతుందని. అంటే లాంగ్వేజ్ యొక్క బ్యారియర్. మీకు చైనా ప్రెసిడెంట్ జింపింగ్ వచ్చినప్పుడు మోడీ అడిగాడు, దంగల్ సినిమా చూసినా అని చెప్పాడు జింపింగ్. సో అందువల్ల జపాన్లో మన సినిమాలు, బాలీవుడ్ సినిమాలు కూడా చాలా క్రేజ్. సో ఇలా లాంగ్వేజ్ బ్యారియర్స్ పోతున్న సమయంలో పాన్ ఇండియనే కాదు, ఇప్పుడు మన ఆస్కార్ కూడా వెళ్ళాం కదా, మన నాటు ఆస్కార్ పురవీధుల్లో కూడా సంచలనం క్రియేట్ చేసింది మన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, మన రాజమౌళి వరల్డ్ ఇమేజ్ తీసుకోగలిగారు. సో అందువల్ల ఇట్స్ ఎ మూమెంట్ ఆఫ్ ప్రైడ్. అల్లు అర్జున్ విజయమే కాదు, దీంట్లో ఇట్స్ ఎ మూమెంట్ ఆఫ్ ప్రైడ్ ఫర్ తెలుగు ఆడియన్స్. ఇక్కడ ఈ కుటుంబాల ఇష్యూలు, రాజకీయ ఇష్యూలు, పర్సనాలిటీలు, నటులు, వాళ్ళ అభిమానులకు కాదు, తెలుగువాడిగా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, నాటుకు మన రాజమౌళికి ఆస్కార్ అవార్డు వస్తే తెలుగువారిగా అందరము గర్వించాము. సో ఇందులో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి ఒక నటుని పైన అభిమానం ఉండొచ్చు, ఓ నటుని పైన ప్రత్యేకమైన అభిమానం ఉండొచ్చు, అది వేరు ఒక సినిమాడు. కానీ ఒక అచీవ్మెంట్ విషయానికి వచ్చినప్పుడు, అకాంప్లిష్మెంట్కి వచ్చినప్పుడు అది మనందరిది, ఇందులో తేడా లేదు.